వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో వీరసింహారెడ్డిని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఈసారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలార్ నిర్మించనున్నారు. ఇక ఎన్బికే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకు వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 7వ తారీఖున ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మాస్ యాక్షన్ అంశాలతో పాటు ఈ సినిమా 2 వేర్వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీ అని తెలుస్తోంది. చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టుగా సమాచారం. ఒక రకంగా టైం ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని, బాలయ్య పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట. అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్మెంట్ షూటింగ్ కూడా ఫినిష్ చేశాడట. టెక్నికల్ టీమ్ విషయంలోనూ ఈసారి ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు మేకర్స్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కాంతారాకు పనిచేసిన అరవింద్ కశ్యప్ ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడుగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ వర్క్ చేయబోతున్నాడు. ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్రకథ తెలిసిన కొందరు టాలీవుడ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మరి ఈసారి బాలయ్య మలినేని ఎలాంటి మాసివ్ ట్రీట్ ఇస్తారో చూడాలి.